హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి టమాటో మిరియాల రసం. ఇప్పుడేంటంటే వచ్చేది రైనీ సీజన్ కాబట్టి ఎవరికన్నా రొంప చేసినప్పుడు ఈ రసం పెట్టుకొని ఘాటు ఘాటుగా తాగితే ఆ తల, ముక్కు దిబ్బడనేది చాలా రిలీఫ్ ఇచ్చిద్ది. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం పదండి. టమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్స్ చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్‌లా. ఎందుకంటే అవి త్వరగా ఈజీగా కుక్ అవ్వడానికి మనకు సహాయపడుతుంది. సో, టమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్స్ చాలా చిన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఒక ఐటెం వచ్చి మనకి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం. అదేంటంటే మిరియాల పొడి. కట్ చేసుకున్న టమాటో, పచ్చిమిర్చి పీసెస్‌ని ఒక బౌల్‌లో వేసుకొని పక్కన పెట్టుకొని ఒక 2 స్పూన్స్ మిరియాలు మెత్తగా దంచుకోవాలి. మీ ఆప్షనల్ మిక్సీ పట్టుకున్నా పర్లేదు, దంచుకున్నా పర్లేదు. నేనైతే మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటోస్లో కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం పులుపు మనకి తక్కువ అనిపించిద్ది. సో, కొంచెం చింతపండు, రాక్ సాల్ట్, ఒక స్పూన్ రాక్ సాల్ట్, చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం. కారం మీ ఆప్షన్ అండి. స్పైసీ కంటే మీరు స్పైసీ ఎక్కువ తీసుకుంటే ఒక స్పూన్ తీసుకోండి, లేదంటే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి. ఎందుకంటే మిరియాల పౌడర్ వేస్తున్నాం కాబట్టి కొంచెం ఘాటు ఎక్కువే ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఒక నిమ్మపండు బెల్లం, రసం పొడి ప్లస్ ఒక 10 మినిట్స్కి మనకేంటంటే అది బాగా కుక్ అవుద్ది. మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసాం కాబట్టి బాగా స్మాష్ అయిపోయింది. అంతవరకు కూడా మనం తిప్పుకుంటూ వాటర్ అంతా ఇంకే వరకు ఉంచుకోవాలి. మొత్తం అలా మెల్ట్ అయ్యాక మనకంటే ఆ పులుపు కారానికి సరిపడ వాటర్, నాకైతే ఒక 4 గ్లాసెస్ వాటర్ పట్టినాయి నేను తీసుకున్న క్వాంటిటీకి. సో, ఒక 4 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇంకో 10 to 15 మినిట్స్ మరగనివ్వాలి. అప్పుడు మనకి కొంచెం టేస్ట్ ఇంప్రూవ్మెంట్ అయ్యిద్ది. ఈ గ్యాప్లో మనం దంచుకున్న మిరియాల పౌడర్ ఏదైతే ఉందో అది మనం 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి అలా రసం బాయిల్ అవుతున్నప్పుడు. ఈలోగా పోపుకి మనం రెడీ చేసుకుందాము. పోపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు 4, కొంచెం కరివేపాకు, ఆప్షనల్ ఎండు కొబ్బరి, ఇంగువ ఆప్షనల్గా వేసుకోవచ్చు. మన దగ్గర ప్రజెంట్ లేదు కాబట్టి వేయలేదు. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్. మనకు రసానికి ఇట్లా పోపు ఏదైనా వేసుకోవడానికి చాలా తక్కువ ఆయిల్ యూస్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపుకు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని 1 by 1 వేసుకొని ఫ్రై అవనిచ్చి కరివేపాకు వేసుకున్నాక చిటపటా అంటది. ఆ సౌండ్ కొంచెం బాగుంటుంది. దాని తగ్గట్టుగా జాగ్రత్తగా కూడా ఉండాలి. మనం మరిగించుకున్న రసం ఏదైతే ఉందో ఆ పోపులో తిరగపోసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే ఆ పోపు స్మెల్ అనేది రసానికి పడుతుంది. లాస్ట్లో కొంచెం మనం టేస్ట్ చూసుకుంటే మనకి ఏదన్నా ఇన్ కేస్ సాల్ట్ కానీ లేదా కొంచెం స్వీట్నెస్ కానీ తగ్గితే యాడ్ చేసుకోవడమే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫాలో మై ఛానల్. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి. బాయ్.